ఐబొమ్మ ఐబొమ్మ వ్యవస్థాపకుడు దాని కర్త కర్మ క్రియ ఇమ్మడి రవి అని చెప్పి తనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం అంతా కూడా తన వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు అతను ఎవరు ఏంటి కొంత ప్లస్ ఉంది మైనస్ ఉంది, దాని గురించి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. కానీ తను పట్టుకున్నటువంటి విధానం, తను చేసినటువంటివన్నీ కూడా సినిమాలో స్టోరీకి ఏమాత్రం అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎంతలా ఉంటుందో అంత రక్తి కట్టించాడనే చెప్పాలి. స్టార్టింగ్ ఎప్పుడో 2019లో స్టార్ట్ అయినటువంటి తన జర్నీ ఎక్కడో విశాఖపట్నంలో తను ఒక చిన్న చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుగా స్టార్ట్ అయినటువంటి తన ప్రయాణం ఎటువైపు నుంచి ఎటువైపు ఎక్కడెక్కడికో ఎలా మారిందో నిజంగా ఒక సినిమాకి ఏమాత్రం తగ్గదనే చెప్పాలి. ఎక్కడో విశాఖపట్నంలో తనకంటూ ఎటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు, కానీ ముఖ్యంగా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మంచి శాలరీ వస్తుంది. తిను కష్టపడి సంపాదించి ఎరగబడి చేసి సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. సో ఏదో ఒకటి చేయాలని చక్కగా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుని దాన్ని ఒక ప్యాషన్గా కన్నా కిక్కు కోసం దాన్ని ఉపయోగించుకున్నాడని చెప్పాలి. దాని నుంచి ఎక్కడో తనకి ఒకసారి ఒక సినిమా చూడాలనిపించింది. ఆ సినిమాని చూడాలంటే డబ్బులు పెట్టి చూడటం కన్నా ఫ్రీగా చూడొచ్చు అనేది తనకు వచ్చినటువంటి విద్యతో దగ్గరలో ఉండేటువంటి ఒక థియేటర్ని ఇది ఏ వెబ్సైటు ఎవరి ద్వారా వస్తుంది, ఈ సినిమా ఏంటి, దీన్ని మనం చూడొచ్చా లేదా అని ఒక ట్రైల్ వేసాడు. ఫస్ట్ అది జస్ట్ ఒక వ్యసనం కింద తీసుకున్నాడు. ఆ తర్వాత అది బిజినెస్ కింద, దాని వ్యాపారం కింద మలుచుకుని దాన్ని అంతా కూడా ఫస్ట్ తను చూసి ఒక కిక్ వచ్చింది. అరే వేరే వాళ్ళు చూడక ముందే మనమే చూసామని ఒక కిక్ ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని వ్యాపారంగా మార్చాలనుకునేటువంటి తన ఆలోచనకు అది పురుడు పోసిందని చెప్పాలి. చాలా రోజుల పాటు అలా ఎంజాయ్ చేశాడు. ఆ సినిమాని తీసి ఇదిగో నేను ఇలా చూశాను అని చెప్పి వేరే వాళ్ళకు కూడా పంపించుకునేవాడట. ఆ తర్వాత దాన్ని వ్యాపారంగా చేయాలంటే కొంతమంది అప్రోచ్ అయ్యాయని, దాన్ని ఇలా మాకు పంపించు, మేము నీకు డబ్బులు ఇస్తాం అంటే తనకి ఆశ పుట్టింది డెఫినెట్గా. సో దాని నుంచి అటు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యాపారాన్ని సామ్రాజ్యంగా మలుచుకోవాలనుకున్నాడు. సినిమా ఇండస్ట్రీని శాసించాలనుకున్నాడు. సమాజంలో ఏం జరిగినా పర్లేదు, నాకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలనుకున్నాడు, ఏమో తెలియదు. కానీ వెంటనే ఆ డేటా చోరీని థియేటర్స్ నుంచి కావచ్చు, ఇంకొక వెబ్సైట్ల నుంచి కావచ్చు, తన పనిని ఉపయోగించుకుని తనకున్నటువంటి అద్భుతమైనటువంటి స్కిల్స్ని, ఎథికల్ హ్యాకింగ్ని దీని మీద రుద్దటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనకి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఆ ఇష్యూస్లో వాళ్ళ భార్య వదిలేసిన తర్వాత ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అనేక దేశాలు తిరుగుతూ అక్కడక్కడ తన ఏదైతే ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్లని అక్కడ డిజైన్ చేస్తూ అక్కడ వాళ్ళతో నడుపుకుంటూ, ఇక్కడంటే ఇష్యూస్ వస్తాయి, ఎక్కడ ఉంటారో ఐడెంటిఫికేషన్ ఈజీగా దొరుకుతుంది. అదే అక్కడ దొరికినా కూడా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి ధైర్యం ఎవరికి ఉండదు. సో అందుకనే ఇతర దేశాల్లో తనని అక్కడ కొంతమందిని హైడ్ చేసుకుని అక్కడ కొన్ని వెబ్సైట్లని దాదాపు ఒక 16 సైట్లను మేనేజ్ చేస్తూ ఈ సైట్ క్లోజ్ చేస్తే ఆ సైట్ క్లోజ్ చేసేపటికి ఇంకొక సైటు, అలా ఒక 15-20 వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని దాని నుంచి ఎప్పటికప్పుడు కొత్త సినిమా ఇండస్ట్రీకి సవాలు విసురుతూ, మీరు ఒక వీడియో అప్పట్లో కూడా ఇది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒక ఐబొమ్మ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పోలీసులకు కూడా ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే నన్ను పట్టుకో, టికెట్లు రేట్లు తగ్గించడం తెలియదు కానీ హీరోలు హీరోయిన్లు లేకపోతే ప్రొడ్యూసర్లు ఎంత డబ్బులు ఇంత రేట్లు పెట్టి ఇష్టానుసారం పెంచేస్తాం అనేది కరెక్టా, దమ్ముంటే నన్ను పట్టుకో అని చెప్పి పోలీసులకు కూడా సవాలు విసిరినటువంటి వ్యక్తి. అయితే ఏ చేత్తో అయితే ఆ వ్యవస్థని స్టార్ట్ చేశాడో అదే చేత్తో ఈరోజు తెలంగాణకి సంబంధించినటువంటి పోలీసులు ఆయన చేతులతోనే మొత్తం క్లోజ్ చేయించారంటే పోలీసులు ఎంత బలంగా ఉన్నారో చూడండి. అంతేకాదు అతను ఇక్కడికి ఎలా వస్తున్నాడు, ఏ రకంగా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని జాగ్రత్తగా వలపన్ని ఆయన వాళ్ళ వైఫ్కి, విడిపోయినటువంటి తన వైఫ్తో విడాకులు తీసుకోవటానికి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడు, ఏ ఏరియాలో ఉంటాడు, తనకి ఫ్లాట్ ఎక్కడ ఉంది, తన ఆస్తులు ఏంటి, తను ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుస్తున్నాడు, తన సన్నిహితులు ఎవరు, ఇవన్నీ కూడా పోలీసులు సేకరించి కూకట్పల్లిలో తనని ఫ్రాన్స్ నుంచి తను ఇక్కడికి వచ్చిన తర్వాత తనను పట్టుకుని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. లోపల వేసిన తర్వాత కూడా చాలా విషయాలు బయటికి చెప్పాడు. దాదాపు 20 నుంచి 30 వేల సినిమాలు, 20 నుంచి 30 వేల సినిమాలు చూసుకోండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 1000 కాదు, ఎన్ని వేలకి వెళ్ళినాయో ఆలోచించండి. ఆ సినిమాల నుంచి అంటే దాదాపు
పాత సినిమాల నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి కొత్త సినిమాలతో సహా అన్నీ కూడా ఓజీ సినిమాలతో సహా తన గుప్పెట్లో పెట్టుకుని కొన్ని వందల హార్డ్ డిస్కుల్లో దాన్ని స్టోరేజ్ చేసి పబ్లిష్ చేసుకుంటున్నాడు. ఇది తన ప్రపంచం అనమాట. ఇంకా చెప్పాలంటే కొన్ని వేల కోట్లు సినిమాకి నష్టమే చేశాడని చెప్పాలి. దాని ద్వారా తనెంత సంపాదించాడంటే దాదాపు 20 కోట్లు సంపాదించానని చెప్తున్నాడట. ఆ తర్వాత ముఖ్యంగా ఒక 3 కోట్లేమో ఇప్పుడు తన అకౌంట్లో దొరికాయట, అది మాత్రం ఫ్రీజ్ చేశారు. మిగతా వాటి గురించి ఏంటంటే నేను అవి చేశాను ఇవి చేశాను, దానికి సర్వర్ రూమ్ కావచ్చు ఇంకోటి కాబట్టి ఇవి అంటే దాన్ని ఒక బిజినెస్గా ఒక వ్యాపారంగా దాన్ని ఇతర దేశాల్లో పెట్టుకుని నడుపుకోవటం కోసం దాన్ని ఇన్వెస్ట్ చేశాడని అనుకోవాలి. మరి మిగతా ఏమన్నా కొన్నారో ఏంటో ఏం చేసేవాడు ఇవన్నీ చూడాలి. కాకపోతే అసలు ఇతను ఎందుకు ఇది చేశాడు? ఒక కిక్కు కోసమే చేశాడా? ఇతను వెనక ఎవరన్నా వ్యవస్థ ఉందా? ఏంటి ఇతని ధైర్యం? అంత ధైర్యంగా పోలీసులకే సవాల్ విసిరి సినిమా ఇండస్ట్రీకే సవాల్ విసిరేటువంటి పరిస్థితి ఉందా? వీని పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, అతను చేసినటువంటిది సినిమాకి సంబంధించినటువంటి డ్యామేజే కాదు, సమాజంలో దాదాపు 30 లక్షలకు పైగా వ్యక్తిగత డేటాను అతను చోరీ చేశాడు. ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా ఇన్ని వేల మంది అతని సైట్ను ఓపెన్ చేయడం ద్వారా దాంట్లో వాళ్ళ డేటా అంతా కూడా వాళ్ళ వ్యక్తిగత డేటా వాళ్ళు తీసుకుని అతను వేరే వాళ్ళకి ఎవరికి అమ్మాడు అనేది కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా చేశాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది. వ్యక్తిగత డేటా అంటే చాలా ఉండొచ్చు, పర్సనల్ ఉండొచ్చు, బ్యాంక్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. వ్యక్తిగత డేటాలు అంటే చాలామంది లేడీస్వి ఉండొచ్చు, జెంట్స్వి ఉండొచ్చు, ఏ రకాలుగా ఏమున్నాయి అనేది ఎవరెవరి తను చేసాడు అనేది మాటల్లో చెప్పలేను అనమాట. 30 లక్షల మంది అంటే మీరు ఊహించుకోండి అది ఏ రకమైనటువంటి దారి తీసుంటుందో. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తనకి అంటే ఆ ఫీల్డ్లో మంచి మార్గంలో తీసుకువెళ్తే ఏ రకంగా మనం అలాంటి ఒక హ్యాకర్ని, ఎథికల్ హ్యాకర్ని, ఇంత హైలీ స్కిల్స్ ఉన్నటువంటి హ్యాకర్ని దేశానికి మంచిగా ఉపయోగించుకుంటే బాగుండేదేమో. కానీ ఇలా ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు తన జీవితం కటకటాల పాలైపోయింది. సో మనం పడితే ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని సినిమా చూస్తే డెఫినెట్గా ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. మన వ్యక్తిగత డేటా అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్తే ఏమవుతుందో ఈ మధ్యన చాలా చూస్తున్నాం. బ్యాంకులు అయితే వాట్సాప్లు కావచ్చు, మన పాస్వర్డ్లు కావచ్చు, ఇంకొకటి ఇవన్నీ లూటీ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఆగాలి అంటే ఇలాంటి వాటిని చూడటం ఆపేయాలనేది మనకు అర్థమవుతుంది.